మన వీడియోల్లో పదే పదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి వారం దాని గురించి మనం ఎంతో కొంత తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ఎందుకు చెప్తున్నాను, ఏమిటి అనే దాని గురించి నేను అప్పుడప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనడానికి మీకు డిస్ప్లే నేను ఒక ఫోటో అయితే చూపిస్తుంది, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనడానికి. నల్గొండ జిల్లాలో ఒక ఆవిడ అనుకోకుండా ఒక ప్రమాదంతో సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆవిడ అడ్మిట్ అయింది వచ్చి మార్చి ఈ నెలలో 12వ తారీఖున అడ్మిట్ అయ్యారు. 23ని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. 11 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. ఆ 11 రోజులకు గాను ఆవిడకి అయినటువంటి సర్జరీకి అయినటువంటి అమౌంట్ ఎంతో తెలిసిన 17,73,449 రూపాయలు, అంటే 17,75,000 అనుకోండి. అంతటి అమౌంట్ను కూడా మొత్తం అమౌంట్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్కి పే చేయడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఏదైనా పెద్ద పెద్ద బిల్స్ పడినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకు బాగా ఉపయోగపడతాయి. అలాగని చిన్న వాటి గుర్తించమంటే చిన్న చిన్న బిల్స్ 5,000 10,000 రూపాయల బిల్ కాడి నుంచి ఈ విధంగా లక్షల్లో అయ్యేటువంటి బిల్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే భరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసి పెట్టుకోండి తప్పనిసరిగా. మన ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకుంటే అది ఒక సెక్యూరిటీ. ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద బిల్స్ పడినప్పుడు మన కుటుంబాలు చితికిపోకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో 50,000 10 లక్ష రూపాయలు 2 లక్షలు అయితే ఏదో విధంగా సమాలించుకోవచ్చు మనం. ఈ విధంగా పెద్ద బిల్స్ పడితే అవి మనకు చెప్పి రావు కదా పెద్ద ప్రాబ్లమ్స్ అనేటివి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోండి. పూర్తి సమాచారం కోసం మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఇంకా మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాను. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి మార్చి 26, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ముందుగా మనం గల్ఫ్ రీజన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ కువైట్పై 6 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే ఒక డ్రోన్ని ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇందులో 6 బాలిస్టిక్ మిజైల్స్ కూడా ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వెళ్ళి కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక డ్రోన్ని మాత్రం కువైట్కి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు, అంటే పేల్చివేసినట్లు గాలిలోనే తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల వేళకి ఈ పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేసేటువంటి సిబ్బంది ఎవరైనా ఉంటారో అలాంటి వాటికి సంబంధించి ఒక 15 ఫిర్యాదులు ఏదైనా వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే పేలుడు పదార్థాలు అక్కడక్కడ పడి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కంప్లైంట్స్ వస్తాయి కదా, అలాంటి ఒక 15 ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి తెలియజేస్తాం. అంటే వాటిని తొలగించడానికి సంబంధించి ఇవి ఇప్పటి వరకు ఇలాంటివి కంప్లైంట్స్ మొత్తం మీద యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 565 ఫిర్యాదులు ఏదైనా వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో 3 సార్లు సైరన్ మోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం సైరన్ల సంఖ్య 142కు చేరుకుందని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్లోని టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళు 46 డ్రోన్లను అలాగే 6 మానవరహిత వైమానిక వాహనాలని వీళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తారు. అంటే వాటిని విజయవంతంగా అడ్డుకొని వాటిని కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 42 నివేదికలు అయితే వీళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అంటే ఏవైతే రాకెట్లు కానీ అలాగే డ్రోన్లు ఉంటాయి కదా, వీటి యొక్క శకలాలకు సంబంధించి 46 నివేదికలు అయితే వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 67 కీలక ప్రదేశాలను వీళ్ళు భద్రపరచడం జరిగింది. అంటే వేరే యొక్క ఆధీనంలో 67 ప్రదేశాలు అయితే ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు వీళ్ళు పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు ఒక వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఈ ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి నేషనల్ గార్డ్ వాళ్ళు ఏ విధంగా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి డ్రోన్లు కావచ్చు అలాగే మిజైల్స్ కావచ్చును వాటిని ఏ విధంగా గుర్తిస్తున్నారు, అలాగే వాటిని ఏ విధంగా వీళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది అనే వాటికి సంబంధించి కొన్ని వీడియోలు అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలు ఏంటంటే ఏదో క్రియేట్ చేసినటువంటి వీడియోలు కాదు, రియల్ వీడియోలు అనమాట. సో వాళ్ళు ఏ విధంగా వాటిని గుర్తిస్తారు, గుర్తించిన తర్వాత వాటిపైన ఏ విధంగా దాడి చేయడం జరుగుతుంది, వాటిని ఏ విధంగా ఎదుర్కొంటారు. సో వీటికి సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది. జనరల్గా ఇది ఆర్మీ వాళ్ళు రిలీజ్ చేయరు, కానీ ప్రజల యొక్క అవగాహన కోసం అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా దేశం కోసం కష్టపడుతున్నారో, ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉందో, దేశాన్ని ఏ విధంగా రక్షిస్తున్నారో అన్న దానికోసం ఒక వీడియో అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మీరు కూడా కావాలంటే ఆ వీడియో పక్కన డిస్ప్లేలో వస్తుంది, చూడొచ్చు. యాక్చువల్ నేను అది మొత్తం వాయిస్తో సహా పెట్టచ్చు, కాకపోతే దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అది కానీ మనం పెట్టినట్లయితే మనకి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం వీడియోనే డిలీట్ అయిపోతుంది.
కాబట్టి జస్ట్ మ్యూట్ చేసి నేను మీకు సైడ్ ప్లే చేస్తాను, ఒకసారి మీరు ఆ వీడియోని అయితే కనుక గమనించవచ్చు. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వార్త అయితే కనుక బాగా ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి లీకేజీకి సంబంధించినటువంటి మ్యాటర్ అది. సో అది లీక్ అయింది, అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక వీడియో, ఒక మ్యాటర్ అయితే కనుక ప్రచారంలో ఉంది. దీన్ని కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు అయితే ఖండించడం జరిగింది. అలాంటిది ఏమీ లేదు, మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం వాతావరణంలో, అంటే గాలిలో కావచ్చు, నీటిలో కావచ్చు, ఎక్కడైనా సరే వీటికి సంబంధించిన ఏదైనా ఉంటే కనుక మేము వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అలాంటిది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తారు. యాక్చువల్ జరిగింది ఏంటంటే ఇది లీకేజ్ అయ్యింది అనే మ్యాటర్ అయితే కనుక కాదు. యాక్చువల్ వచ్చినటువంటి మ్యాటర్ ఏంటంటే ఇన్ కేజ్ అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసినారు. ఒకవేళ ఏదైనా ఈ రేడియో ధార్మికతకు సంబంధించి లీకేజ్ కనుక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కువైట్లో అయితే లేవు అవి, కానీ పక్కన ఉన్నటువంటి ఇరాన్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఆ ప్లేస్ ఏదైతుందో అక్కడ కనుక ఏదైనా ప్రమాదం జరిగితే అవి కనుక లీక్ అయితే ఆ రేడియో ధార్మికత అనేటువంటిది అతి దగ్గరలో ఉన్నటువంటి దేశం మన కువైటే. సో కువైట్కి అది చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఇక్కడికి చేరుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి దాని గురించి కువైట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక వీడియో కూడా విడుదల చేసింది. సో అది జనరల్గా ఒక 3-4 పాయింట్లు సింపుల్గా మీకు నేను చెప్తాను. వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి దానికి మనం టేప్ వేసేయాలి. విండోస్తో సహా డోర్లు, కిటికీలు అన్నిటికీ కూడా టేప్ వేసేయాలి. ఆ విధంగా ఉండాలి. అలాగే ఒకవేళ మనం బయట ఉన్నట్లయితే కనుక వచ్చేటప్పుడు వెంటనే మనం బట్టలన్నీ తీసేసి వెంటనే స్నానం చేసి ఆ బట్టలు కూడా బయట పడేసేయాలి. సో స్నానం చేసేసి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాలి. అలాగే మనం ఇంట్లో ఏసీ అనేటువంటిది ఆన్ చేయకూడదు. అలాగే ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆన్ చేయకూడదు. అలాగే ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో గాలి రాకుండా మనం చూసుకోవాలి. అలాగే 48 గంటల వరకు సరిపడేటువంటి ఫుడ్ అయితే కనుక మనతో పాటు ఉంచుకోవాలి. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు అయితే కనుక వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చేసుకుంటే మంచిది. ఇలా ఉంటే మనం కొద్దిగా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకి, ఆడవారికి అయితే కనుక ఈ పొటాషియంకి సంబంధించినటువంటి కొన్ని ట్యాబ్లెట్స్ అయితే కనుక తీసుకోమని చెప్పారు, భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండడానికి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చేయండి, ఇలా ఉండండి అని కాదు. అది ఒకవేళ వస్తే ఏదైనా జరిగితే అనేది ముందు జాగ్రత్తల కోసం చెప్పేసి వాళ్ళు ముందుగా తెలియజేశారు. సో దీన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఆల్రెడీ లీకేజ్ అయిపోయింది, అందరూ జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఈ మెసేజ్ని అర్థం చేసుకుంటున్నారు. సో అదైతే అది కాదండి. సో ఆ మెసేజ్లో ఉన్నటువంటి సారాంశం అయితే అది. సో ముందు జాగ్రత్త చర్యలు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగితే మనం ఏం చేయాలి, అక్కడ మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మనకు ఒక చెప్తారు కదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇలాంటిది లీక్ అయితే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాత్రమే దాంట్లో ఉంది. కాబట్టి ఎవరికైనా టెన్షన్ పడకండి. సో గవర్నమెంట్ కూడా ఇవాళ దాని గురించి క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే చాలామంది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని కంగారు పడిపోతున్నారు. సో అలాంటిది ఏమీ జరగలేదు ఇప్పటి వరకు ఎక్కడ కానీ. ఎవరికైనా టెన్షన్ పడకండి. జస్ట్ మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నారు, జరిగితే అని మాత్రమే అది. ఓకేనా? కాబట్టి ఎవరు కానీ దీనిపైన టెన్షన్ పడకండి. మీకు తెలిసిన వాళ్ళకి తెలియజేయండి. పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. తెలియక వాళ్ళు ఏదో జరిగిపోయిందని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇంటికాడ వాళ్ళు కూడా అయ్యో ఏదో జరిగిందంటనే, ఏదో లీక్ అయిందంటనే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తుంటారు కదా. సో వాళ్ళకంటే మీరు తెలియజేయండి, అయ్యా ఇంతవరకు అలాంటిది ఏం లేదు, ఒకవేళ వస్తే అనే దాని గురించి జాగ్రత్త చర్యలు మాత్రమే గవర్నమెంట్ అయితే తెలియజేసిన విధంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకైతే మీరు తెలియజేయగలరు. అదే మనం దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో ఇరాన్ దుబాయ్ పైన 11 డ్రోన్లను అలాగే 15 బాలిస్టిక్ మిజైల్స్ని ఇతరంగా ప్రయోగించింది. వాటన్నిటిని కూడా దుబాయ్ ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దుబాయ్ పైన 1826 డ్రోన్లు, అలాగే 15 క్రూయిజ్ మిజైల్స్, అలాగే 372 బాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇదిలో ఉండగా గడిచిన 24 గంటల్లో ఇరాన్ దుబాయ్ పైన చేసినటువంటి దాడిలో భాగంగా ఈ డ్రోన్లు అలాగే ఈ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క శకలాలు పడడం కారణంగా 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 3కి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. అలాగే పలు వాహనాలు దెబ్బతిన్నట్లు కూడా తెలియజేస్తున్నారు. అదే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్లో ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 154 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 300 డ్రోన్లని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే ఇరాన్. అదే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ బహ్రెయిన్ పైన 154 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 350 డ్రోన్లని ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటన్నిటిని కూడా బహ్రెయిన్ ఇతనికి ఎదుర్కోవడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఇవాళ ఆయన ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. నిన్న ఈ డ్రోన్ దాడిలో ఎయిర్పోర్ట్లో ఏవైతే మంటలు చెలరయ్యాయో వాటికి సంబంధించి ఆరా తీయడం కోసం చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించారు.
సో అక్కడ ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు, ఆస్తి నష్టం మాత్రమే జరిగినదని చెప్పేసి ఆయన నిర్ధారించడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి అగ్నిమాపక శాఖ వాళ్ళు ఎవరైతే ఆ మంటలను అదుపు చేయడానికి కష్టపడుతున్నారో వారందరినీ కూడా అభినందించడం జరిగింది. సో మిగతా ఏం చేయాలి, ఎలా వాటిని పూర్తిగా అదుపులో తీసుకురావాలి ఏమిటి అనే దాని గురించి ఆయన వాళ్ళతో చర్చించినట్లు తెలియజేస్తున్నారు. మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ, అలాగే ఓమన్ కానీ ఇలాంటి చోట్ల కూడా దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఓమన్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేమిటంటే ఓమన్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి విమానాల సర్వీసులు అనేటువంటిది రేపు నెల 15వ తారీఖు వరకు కువైట్, ఖతార్, బహ్రెయిన్, దుబాయ్, అలాగే ఇరాక్ ఇలాంటి చోట్లకి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకి వారి యొక్క సర్వీసులు అయితే కనుక రేపు నెల 15 వరకు పూర్తిగా అన్ని కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు. బయట దేశాలకు వేరే చోటుకుంటే ఉండొచ్చు, కానీ ఈ దేశాలకు మాత్రం ఓమన్కి సంబంధించిన ఎయిర్వేస్కి సంబంధించిన విమానాలు మాత్రం నడపడం జరగదు అని చెప్పేసి అంటున్నారు. అంటే రేపు నెల 15వ తారీఖు వరకు క్యాన్సిల్ చేస్తారంట మొత్తం అన్ని ఫ్లైట్స్ని కూడా. సో 15 తర్వాత పరిస్థితులు చక్కబడితే అప్పుడు మళ్ళీ కొనసాగించడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ వర్క్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నటువంటి కువైట్లో వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని కువైట్లో ఉన్నటువంటి రోడ్లు అలాగే హైవేలు ఇలాంటి చోట్ల ఈ అత్యవసర బృందాలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఒక 300 కంప్లైంట్స్ అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటిలో మ్యాక్సిమం చాలా వాటిని అయితే వీళ్ళు పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లో సుమారుగా 100 రోడ్లను అయితే ఇవాళ క్లీన్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైపోయి మట్టి మొత్తం పేరకపోయిందో అలాంటి రోడ్లలో ఒక 100 రోడ్లను ఇవాళ వాళ్ళు క్లీన్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ఉన్నటువంటి పౌరులు మరియు ప్రవాసీల్లో చాలామందికి అలర్ట్ మెసేజ్లు ఏదైనా రావడం జరిగింది. అది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి వచ్చినటువంటి అలర్ట్ మెసేజ్లు. సో ఆ మెసేజ్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ప్రస్తుతానికి కువైట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి వలన జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తలు అనేటువంటిది వహించండి. పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి, మీరు సేఫ్గా ఉండండి అని చెప్పేసి ఆ మెసేజ్లో ఉన్నటువంటి సారాంశం అయితే కనుక. సో వాతావరణ పరిస్థితులు బాగోలేదు ప్రస్తుతానికి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ మెసేజ్లో ఉంది. సో అది అలర్ట్ మెసేజ్ అది. సో అది మనకి సైరన్ లాగానే అది మోగుతుంటుంది ఫోన్లో. దాన్ని మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, అంటే కొన్ని ఫోన్లో ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, కొన్ని ఫోన్లో లేదు. హై అలర్ట్ మెసేజ్లు అయితే మనం ఏమీ చేయలేం, వచ్చింది మొత్తం కూడా వినాల్సిందే మనం. అది అది మోగినంతసేపు ఉండాల్సిందే. మిగతా సాధారణ మెసేజ్లకి అయితే మాత్రం మనకు ఆప్షన్ ఉంటుంది, దాన్ని మ్యూట్లో పెట్టుకోవడానికి కానీ లేదంటే సైలెంట్గా పెట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఇవాళ సాయంత్రం చాలా వరకు అయితే మెసేజ్లు అయితే అలర్ట్ మెసేజ్లు అయితే రావడం జరిగింది. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ఒక భారీ ఉగ్ర కుట్రని భగ్నం చేశారు. ఒక 6 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మరొక 14 మంది కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వీళ్ళందరూ కూడా నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి హిజ్బుల్లాతోటి సంబంధం కలిగి ఉన్నారు. సో దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ముఠాను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 6 కువైట్లో ఉన్నటువంటి 6లో 5 వచ్చి కువైట్కి సంబంధించిన పౌరులు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా గతంలో కువైట్కి సంబంధించిన పౌరుడే, తర్వాత ఆయన పౌరసత్వం కోల్పోయాడు. సో దాంతో అతను ఇప్పుడు ప్రస్తుతానికి బిధుని వ్యక్తం చేసి మనం చెప్పుకోవాలి. సో మొత్తం మీద ఈ 6 కూడా అరెస్ట్ చేశారు. అలాగే వీరితో సంబంధం ఉన్నట్టు మరొక 14 మంది ఉన్నారు. ఆ 14 మంది కూడా దేశం విడిచి పారిపోయినట్లు తెలియజేస్తున్నారు, అంటే బయట దేశాల్లో వాళ్ళు ఉంటున్నట్లు తెలియజేస్తున్నారు. ఆ 14 మందిని కూడా త్వరలోనే అదుపులో తీసుకుంటాం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఒక 6 అయితే అరెస్ట్ చేశారు. ఈ 14 మందిని కూడా తీసుకుంటామంటున్నారు అదుపులోకి. వీళ్ళు ఏంటంటే విదేశాల్లో ట్రైనింగ్ తీసుకున్నారంట. అది కూడా దేంట్లో ట్రైనింగు, లేటెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో అలాంటి ఆయుధాలను ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే హత్యలు ఏ విధంగా చేయాలి, పేలుడు పదార్థాలు తయారైనటువంటిది ఏ విధంగా చేయాలి, అలాగే నిఘా అనేటువంటిది ఏ విధంగా పెట్టాలి, ఇలాంటి వాటిపైన ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాటి అన్నిటిపైన వీళ్ళు బయట దేశాల్లో ట్రైనింగ్ తీసుకున్నారంట. సో ఆ విధంగా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి దేశంలో అశాంతతని నెలకొల్పడం కోసం, అలాగే ఇక్కడ అల్లర్లు సృష్టించడం ఇలాంటి వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం. సో దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బతీయడం, ఈ దిశగా వీళ్ళు కొన్ని చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఎట్టకేళ్ళకి ఈ మధ్య కాలంలోనే మనకి ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ 3 ముఠాలను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకే ఉగ్రవాద సంస్థతోటి సంబంధాలు కలిగి ఉన్నారు, కానీ ముఠాలుగా ఉన్నారనమాట, గ్రూపులుగా. సో ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కనుక ఇలాగ వదిలేసింటే ఏం చేసిండేవారు కువైట్ని తెలియదు మరి. కాబట్టి భద్రతా అధికారులు మంచి పని చేశారు, వీళ్ళైతే అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు దుకాణాల్లో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా
భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సామాగ్రి అమ్మేటువంటి షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపుల్లో ఎక్కువగా తనిఖీలు నిర్వహించడం తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వీళ్ళు ధరలు కొంతమంది పెంచి అమ్ముతున్నారనేటువంటి సమాచారం రావడంతో వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో ఎవరు కానీ ధరలు అనేవి పెంచి అమ్మకూడదు, గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా. సో ఆ విధంగా కొంతమంది ధరలను పెంచి అమ్ముతూ ఉండడంతో ఒక 12 మంది పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అంటే 12 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్లో భారీ మోసానికి పాల్పడినటువంటి మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, అలాగే కువైట్కి సంబంధించిన ఒక పౌరురాలికి, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం జైలు శిక్ష మరియు భారీ జరిమానా అయితే విధించింది. వీళ్ళు ఏం చేశారంటే బంగారం షాప్లో మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. ఇతనేం చేశాడంటే అక్కడి నుంచి బంగారం దొంగతనం చేసి తీసుకొచ్చి కువైట్కి సంబంధించిన మహిళా పౌరాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క సహకారంతో పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తికి అమ్మేవాళ్ళు. సో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మార్కెట్లు రేటు కన్నా తక్కువ రేటుకి ఇతను బయట ఎక్కడ అమ్మి ఆ డబ్బులని కూడా వీళ్ళకి ఇచ్చేవాడు అనమాట. సో ఈ విధంగా వీళ్ళు ఒక ముఠాలాగా తయారయ్యి ఎంత బంగారం దొంగలించారో తెలిసిన 8 లక్షల కువైటీ దినార్లు. ఒకసారి ఊహించండి, 8 లక్షల కువైటీ దినార్లు అంతటి వాల్యూ కలిగినటువంటి బంగారాన్ని అయితే వీళ్ళు కాజా అయినట్లు తెలియజేస్తున్నారు. సో దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం 8,09,000 కువైటీ దినార్లు జరిమానా విధించింది. అలాగే జైలు శిక్షలు కూడా పడ్డాయి అందరికీ. ఈ ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆ కువైట్కి సంబంధించిన మహిళా పౌరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురికి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు. సో ఇతను ఆ మహిళా పౌరాలకి ఈ మొత్తం అంత వ్యవహారం నడిపించి ఆ డబ్బులు కూడా ఆవిడకి ఇవ్వడం ఇలాంటి ఇతనికి చేస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా ఆవిడ పెళ్లి చేసుకుంటారని చెప్పేసి చెప్పిందంటే ఇతను. అయితే విచారణలో ఏంటంటే ఆ కూతురి దీనిలో ఇన్వాల్వ్ అయ్యిందా దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారం లభించకపోవడంతో ఆ కూతురిని ఇతనికి నిర్దోషిగా ప్రకటించారు. వీళ్ళు ముగ్గురికి ఇతనికి శిక్షలు పడ్డాయి, అలాగే భారీ జరిమానాను కూడా విధించారు. సో ఎట్టకేలకి దొరికిపోయారు. సో చూడండి, ఏదో చిన్న చితక కాదు, 8 లక్షల కువైటీ దినార్లు వాల్యూ కలిగినటువంటి బంగారాన్ని కాజేశారు వీళ్ళు. ఇరాన్పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి సంఖ్య, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ప్రస్తుత యుద్ధం ఏదైతే ఉందో దీని కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎంతో తెలిసిన 1937కు చేరుకుంది. అలాగే గాయపడిన వారి సంఖ్య సుమారుగా 24,800కు చేరుకుందని చెప్పేసి తెలియజేస్తారు. అలాగే ఇజ్రాయెల్ ఇంకొక విషయం తెలియజేయడం జరిగింది. నిన్న రాత్రి ఈ ఇరాన్లో జరిపినటువంటి దాడుల్లో ఇరాన్కి సంబంధించినటువంటి ఈ నావికాదళ అధిపతి ఎవరైతే ఉంటారో ఆయన ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే తెలియజేస్తుంది. అయితే దీన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఇంకా ఉంది. సో ఇంకా తెలియజేయలేదు, కానీ ఇజ్రాయెల్ మాత్రం ప్రకటించింది అతను మేము జరిపినటువంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి. బంగ్లాదేశ్లో ఒక ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. అక్కడ నది దాటుతున్నటువంటి ఒక బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. దాంతో సుమారు ఒక 18 మంది అయితే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. బస్సు నది దాటడం ఏంటని చెప్పేసి అనుకోకండి. అక్కడ మనకి ఒక నది ఉంటుంది. ఆ నదికి ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడానికి కొన్ని షిప్పులు అయితే ఉంటాయి. ఆ షిప్పుల్లో బస్సులు, లారీలు, మనుషులు అందరూ కూడా ఇటు నుంచి అటువైపు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా బస్సు ఆ షిప్లో వెళ్తూ ఉందన్నమాట. దాంట్లోకి తీసుకెళ్ళి పెడుతున్నటువంటి క్రమంలో అది కొద్దిగా కంట్రోల్ తప్పి నీళ్ళలో పడిపోయింది, ఆ నదిలో పడిపోయింది. అయితే అందులో అప్పటికి 50 మంది ఉన్నారు. 50 మందిలో చాలామంది ప్రాణాలతో ఇతనికి బయటకు వచ్చేసారు. అంటే బయటకి ఈత కొట్టుకుంటూ వచ్చారు. వాళ్ళని స్థానికులు ఇతనికి కాపాడడం జరిగింది. కానీ ఒక 18 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అందులో 10 మంది మహిళలు, 2 పిల్లలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఇక్కడ గల్లంతయ్యారా ఏంటి అనే గురించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇవాళ ఉదయం దాన్ని బస్సు ఏదైతుందో దాన్ని కూడా తొలగించడం జరిగింది పెద్ద క్రేన్ సహకారంతో. ఇంకా ఎవరైనా మిస్ అయ్యారనే దాని గురించి సమాచారం అయితే ఇంకా అందాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం ఇది ఏదైనప్పటికీ ఇది భారీ ప్రమాదం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే విషాదకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా ఈ ఈదుల్ ఇఫ్తార్ పండుగకు వెళ్ళి తిరిగి వాళ్ళ పనులకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ బస్సు ఏ విధంగా ప్రమాదం జరగడంతో వాళ్ళందరూ కూడా జలసమాధి అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో అదృష్టవంతులే మాత్రం ఈత వచ్చిన వాళ్ళు ఆ కిటికీలో నుంచి నీళ్ళ లోపల నుంచి బయటకు వచ్చేసి ఎట్లా ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వాళ్ళు మాత్రం జలసమాధి అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. వీడియో అయితే మీకు డిస్ప్లేలో ప్లే అవుతుంది, ఒకసారి మీరు గమనించవచ్చు. సో డైరెక్ట్గా వీడియో మనం ప్లే చేయొచ్చు, కానీ అందులో కొన్ని భయపెట్టేటువంటి సంఘటనలాగా ఉంటాయి కాబట్టి మనం ప్లే చేయకూడదు ఆ విధంగా. అందుకే మీకు చిన్న ఫోటో కింద సైడ్లో ప్లే చేస్తున్నాను.
ఇవాళ షేక్ మహమ్మద్ మస్తాన్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 304 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ బతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45,273 పిలుసుగా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి 1 గ్రామ్ పాయింట్ సుమారుగా 1.5 దినార్ వరకు అయితే కనుక తగ్గిందని చెప్పేసి చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 43,918 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.